తమ్ముడు అను. నన్ను దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శిస్తాడు. నేను కూడా నీలాగా పిచ్చి ఉన్నాయి, రోడ్లెమ్మడి తిరిగాను, పిచ్చి ఉన్నాయి, నీకన్నా అధ్వానంగా తయారయ్యాను. సరే అన్నాను, అటు అన్న వైపు చూడు. వందనాలు. ఈరోజు మనం ఈ లోకంలో ఉన్నామంటే కేవలం వాక్య రూపకంగానే. మనం కేవలము అన్యులము. మనకి విశ్వాసంగా మనం దేవుని సువార్త, మనకి ఆత్మీయులు వచ్చిరంటే మనకి అదే గొప్ప. యేసయ్య తన శిలువలో రక్తం గార్చి నేను నీకన్నా అధ్వానంగా తయారైనాయా. వాస్తవం చెప్తున్నా, నువ్వన్నా ఇంత మంచిగా ఉన్నావు, కానీ అవును నేను పిచ్చోడినే తిరిగిన. నాకు పెట్టిన బాధలు ఇగో, నువ్వన్నా ఇట్లా కొట్టుకున్నావు. ఈ డబ్బులు ఇదంతా మనకొద్దు, మనకి దేవుడు. ఈరోజు 3.5 కోట్ల దేవతలు, హిందూ దేవతలు, వాళ్ళు కారు మనకి. అవన్నీ మనకొద్దు, అటు జోలికి పోవద్దు. నువ్వు మోకరించి నమ్ము. యేసయ్య నిన్ను బతికిస్తాడు. నిజం చెప్తున్నా, నువ్వైతే రేపు వస్తావా, ఇప్పుడు వస్తావా, సరే రేపు పొద్దుగాల వస్తావా, ఏడ వస్తావు, ఎడగలుస్తావు. కార్డు ఉందా, ఫోన్ నెంబర్ ఉందా, ఫోన్ నెంబర్ తీసుకో, మర్చిపోకుండా. పోలేపల్లి ఉందా, తీసుకొని పో. పోలేపల్లి ఉందా, మెక్కనిచ్చినారు. మెక్కనిచ్చినూరు అయితే నువ్వు దేవుడు ఏం కాదు, నువ్వు రా. దేవుడు నేను పట్టుకున్నావు, నువ్వు రా. నా మాట నువ్వు రా. వందనాలు చెప్పు అయ్యగారికి. వందనాలు. నా కోసం ప్రార్థన చేయను, నా కోసం ప్రార్థన చేయన్నాను. చేస్తారు. నువ్వు రేపు పొద్దుగాల వచ్చినావు అనుకో, నువ్వు ఆడనే ఉండు. నీకు అన్నం గిన్నం బట్టలు మొత్తం మేమే ఇస్తాం. 2 జతలు బట్టలు ఇస్తారు మంచిగా. ఓకేనా?